చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు బస్సు సౌకర్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి వల్చుకుంటే తప్పేముందని మంత్రి సీతక్క అన్నారని గుర్తు చేశారు. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటుంటే సీతక్కకి కనబడ్డం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అదనంగా బస్సులు పెంచాలని తాము డిమాండ్ చేస్తున్నామన్న కేటీఆర్, బస్సులు పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డాన్స్, రికార్డ్ డాన్సులు చేసుకోమనండి అంటూ చులకనగా మాట్లాడారు. 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు. 2.5 లక్షల పెళ్లిలు అయినాయి కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్లం వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. ఇన్ని రోజులు మాకేదో తెలియకపాయ పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేమెందుకంటాం అక్క, ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంటాం, మనిషికో బస్సు పెట్టు మంచిగా, అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంటాం, ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నాం. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు, అట్లా మహిళలకు కూడా. ఇదే అంశానికి సంబంధించి మనకు స్పందించడానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు నమస్తే అండి. ప్రభాకర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. రైట్, చూసారు కదా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళలపై. బస్సులో రికార్డ్ డాన్సులు కావచ్చు, బ్రేక్ డాన్సులు కావచ్చు, ఏవైనా చేసుకోమనండి అంటూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? నేను మొన్నటి శాసనసభలో కూడా చెప్పడం జరిగింది, ఆర్టీసీ ప్రయాణికులను అవమానపరిచే విధంగా, అంటే మహిళలను అవమానపరిచే విధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫేక్ వీడియోలు మహిళలను అవమానపరుస్తూ తీస్తా ఉన్నారని చెప్తాం. దాన్ని స్పందించాల్సింది పోయి మహిళలు బస్సులో కొట్టుకుంటున్నారని, అంటే ముందు నుంచి కూడా వీళ్ళకి కళ్ళమంటా ఉంది. తెలంగాణ లోపల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7 నాడు మంత్రివర్గ విస్తరణ అయితే 9 నాడే ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడము, ఇప్పటికే దాదాపు 80 కోట్ల మంది మహిళలు బస్సు ప్రయాణం చేయడము, దాదాపు 2600 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ప్రయాణాలు మహిళలకు ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఒకసారి ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆ డ్రామా చేసినారు. దాని తర్వాత బస్సులో కొట్లాడుకుంటున్నారని చెప్తున్నారు. ఎవరు కూడా బస్సులో ఊరికే పని లేకుండా మహిళలు తిరుగుతలేరు. ఇది పూర్తిగా మహిళా లోకాన్ని అవమానపరిచినట్టే. రైట్, ఒకవేళ మహిళలు ఈ విధంగా తిరుగుతూ ఉన్నారంటే వాళ్ళకు, అవును 10 సంవత్సరాలు ఆర్టీసీని చంపేసిన మీరు, ఆర్టీసీని ఒక బస్సు కొనకుండా నిర్వీర్యం చేసి, ఒక ఉద్యోగం ఇవ్వకుండా నిర్వీర్యం చేసిన మీరు, మేము ఆర్టీసీని బతికించే సందర్భంలో కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి ఆ ప్రక్రియ మొదలు చేస్తున్నాం. ఇట్లా ఓం చంతర్ అంటే బస్సులు రావు, బస్సులకు నిధులు, దాని తర్వాత తయారు చేయడము, వాటి బాడీ కన్స్ట్రక్ట్ చేయడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో బస్సుల మీద ప్రయాణికుల ఒత్తిడి కూడా పెరిగింది. దాదాపు 10-12 లక్షల మంది బస్సులు అదనంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉంది. దాన్ని ఎట్లా అధిగమించాలనేటువంటి దాని కొరకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దాన్ని విపరీత వ్యాఖ్యలు, అంటే బ్రేక్ డాన్సులు చేసుకోమని మాట్లాడుతున్నంటే మహిళల పట్ల ఉన్న గౌరవం అర్థమవుతుంది. సరే, బస్సులు పెంచమని అడిగే హక్కు, బస్సులు పెంచమని అడిగే హక్కు ఉంది. బస్సులలో మహిళలు ఇబ్బంది పడతారన్న మాట అడిగే హక్కు గౌరవ శాసనసభ్యునికి ఉంది. కానీ ఉల్లిపాయలు తీసుకుంటారు అని వాళ్ళ వీడియోలు తయారించడం పూర్తిగా మహిళలను అవమానపరచడమే. ఆ అంశాన్ని శాసనసభలో కూడా ప్రస్తావించడం, ఇటువంటి వాళ్ళ చర్య తీసుకోవాలని ఆనాడు సభలో కూడా కోరినాం. మళ్ళీ దాని మీదనే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ఉచిత బస్సు పథకం మహిళలకు ఇవాళ ఎంతగానో ఉపయోగపడుతున్నారు. అలాగా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కావచ్చు, స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు కావచ్చు, రోజు వాళ్ళకి ఈ రవాణా ఖర్చు అయితే వాళ్ళకి ఎంతో కొంత లాభపడే అంశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎలా చూడాలంటారు? ఇది అహంకారపూరితమైనటువంటి మాట, మహిళలపై అవమానం పరిచే విధమైనటువంటి మాట. మహిళలకు సంబంధించి ఇది పూర్తిగా మహిళా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల మహిళలు, ఇది ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించో లేకపోతే ఎవరో ఒకరు ఉద్దేశించేది కాదు.
ఇది యావత్ సమాజంలో తెలంగాణ మహిళలకు సంబంధించి బస్సులో డాన్సులు చేసుకొని బ్రేక్ డాన్సులు చేసుకొని అంటే ఇది పూర్తి అహంకార పూరితంగా మాట్లాడినటువంటి మాట. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మతిస్థిమితం జరుగుతుందా ఆయనకు? మహిళల పట్ల ఈ స్కీమ్ సక్సెస్ కావడంతో కళ్ళు బైర్లు గమ్మినా ఏమైంది? కానీ మొత్తానికైతే ఇటువంటి పద్ధతి వెంటనే ఉమెన్ కమిషన్ కావచ్చు, దేశ ఉమెన్ కమిషన్, రాష్ట్ర ఉమెన్ కమిషన్ కూడా టొమాటో నోటీస్ ఇవ్వాలి మహిళల పట్ల ఇట్లా మాట్లాడినందుకు. తీవ్రంగా మహిళలందరూ కూడా అందరూ ఈవెన్ ఈజీఎస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా ఉపాధి హామీ కావచ్చు, లేదా మహిళా సమైక్యాలు కావచ్చు, అందరూ. ఎందుకంటే రేపు పొద్దున మేము రాష్ట్రంలో బస్సుల యొక్క అంశాన్ని మహిళలతోటి కూడా మేము చేసుకొని పోవాలనుకుంటున్నాం. బస్సులను కూడా మహిళలకు సంబంధించిన సంఘాల ద్వారా కొనుగోలు చేయాలనుకుంటున్నాం ఆర్టీసీకి. ఇట్లా అనేక రకాలుగా మహిళలను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంటే ఈ విధంగా మాట్లాడడం అనేటువంటి దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. దీని మీద తప్పకుండా అలాగే తరచుగా కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి కావచ్చు, మహిళల గురించి కావచ్చు, కేటీఆర్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇంకా కూడా పదవిలో ఉన్నట్టు ఆయన ఇష్టానుసారం చేసే వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వారికి పార్లమెంట్ ఒక సీట్ రాలేదు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని కాపాడుకునే పరిస్థితి లేరు. కాబట్టి వీటన్నిటితోటి ఆయనకు ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఆయనకు ఏం మాట్లాడాలో అర్థం కాక మరి ఆయనకి ఏం దీనికి సంబంధించి చర్చలో ఆయనను ఎక్కడ గుర్తు గతంలో యువరాజుగా అనేక సందర్భాలు అటు ఇటు మాట్లాడే పరిస్థితి పాపం ఎక్కడ కూడా మీడియా కూడా ఎక్కడ కూడా ఆయన మీద చర్చ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఒక కాంట్రవర్షియల్ మాట్లాడితే ఇట్లా చర్చ జరుగుతుంది అనుకుంటుండే. కానీ అది మహిళా సమాజానికి సంబంధించి మన ఆర్థిక స్వతంత్రము, మహిళలకు సాధికారికత రావాలని మనం కొట్లాడేటువంటి సందర్భాల్లో ఇటువంటి మాట్లాడడం చాలా దురదృష్టకరం. రైట్ మంత్రి గారు, అలాగే ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా లేదంటారా? నేను ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలన్నీ కూడా దీనికి సంబంధించి టొమాటో పొలిటికల్ గా సంబంధం లేకుండా దీని మీద గట్టిగా ఆయన క్షమాపణ చెప్పే వరకు కార్యక్రమం నిర్వహించాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపుని కూడా ఇస్తా ఉన్నాను. రైట్, ఇప్పుడనే కాదు తరచుగా కూడా ఆయన ఏదో ఒక వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా, లేదంటే కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇప్పుడు చూస్తే మహిళల గురించి కూడా వ్యాఖ్యానించారు. సో ఎలా చూడాలంటారు? రాజకీయంగా ఏమైనా చేసుకోనండి అండి, కానీ మహిళలను అవమానప్పుడు ఆయన బస్సు లోపల బస్సులు కొంచెం రష్ ఎక్కువ ఉంటుందని చెప్పే హక్కు ఉంది. కొత్త బస్సులు ఏమనే హక్కు ఉంది? ఉల్లిపాయలు తీస్తున్నట్టు, అల్లం ఉల్లిపాయలు తీస్తున్నట్టు దొంగ వీడియోలు పెట్టి బస్సులలో మహిళలను అవమానపరచడం తప్పు. ఇది టీఆర్ఎస్ మాఫియా సోషల్ మీడియా వాళ్ళే చేస్తా ఉన్నారు. ఇది శాసనసభలో నేను ప్రస్తావించిన దాని మీద సీతక్క గారు ఉల్లిపాయలు తీస్తే తప్పేది బస్సులు అనే మాట మాట్లాడితే దానికి సంబంధించి బ్రేక్ డాన్స్ కూడా చేసుకోమంటే ఇది డైరెక్ట్ గా మహిళలను అవమానపరిచినట్టే. నేను మహిళలు నా అక్క చెల్లెలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చింది, అది వాళ్ళకి కన్నమంట అయింది. మీరే దీని మీద స్పందించాలి. రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలందరూ ఇలా ఈ అంశం మీద స్పందించమని కోరుతా ఉన్నా నేను. నమస్కారం. రైట్, అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఇప్పుడు ఈ ఉచిత బస్సు పథకం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇలాంటి పథకాన్ని ఉద్దేశించి మహిళలు బస్సుల్లో బ్రేక్ డాన్సులు చేసుకోమనండి, డాన్సులు చేసుకోమనండి, బస్సుల సంఖ్య పెంచమని అడుగుతూనే ఈ విధంగా అంటే ఆయన అహంకార ధోరణి కనిపించే విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు చెప్తా ఆయనకు ఏం ఫోన్ అది ఎటువంటి పరిస్థితులు అంటే ఆయనకు ఈ బస్సు ప్రయాణం అనేది సక్సెస్ అయిన తర్వాత ఆయనకు అర్థమవుతలేదు ఏం చేయాలనే దాని మీద. సక్సెస్ అయింది అనేది కొన్ని రోజులు ఆటోల మీద పట్టుకొని ఏడిచినారు కొనుప్పుడు ఇట్లా. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. నమస్కారం. రైట్ మంత్రి గారు, స్పందించినందుకు ధన్యవాదాలు.